టీవీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజానగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణకు ట్రిబుల్-ఆర్ పేరుతో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. జనసేన అధినేతగా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. వారు 2 ప్రకటించారు కాబట్టి నేను రిపబ్లిక్ డే రోజున రాజానగరం సీట్లను ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం వద్ద జన సైనికులు పండుగ జరుపుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో బత్తుల బలరామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ట్రిపుల్-R లాగా రిపబ్లిక్ డే రోజున రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రిబుల్-R అనే ఒక క్యాప్షన్ రిలీజ్ చేసి వైసీపీ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించినటువంటి రోజు. ఆ రోజు ఈ రిపబ్లిక్ డేని బ్రిటిష్ వారి నుంచి పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిన రోజుగా దీన్ని పరిగణిస్తారు. అదేవిధంగా ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్రిబుల్-R అంటే ఈరోజు రిపబ్లిక్ డే రాజానగరానికి జనసేన పార్టీ టికెట్ కేటాయించడం, అదేవిధంగా రాజోలికి జనసేన పార్టీ టికెట్ కేటాయించడం అనేది ట్రిబుల్-Rగా వర్ణిస్తూ ఆ రోజు ఈయన పవన్ కళ్యాణ్ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినటువంటి రోజు. చాలా అద్భుతమైన రోజుగా మేమందరం భావిస్తున్నాము. ఈ యొక్క రాజానగరం అనేది జనసేన పార్టీలో ప్రథమ స్థానంలో ఉండడానికి గల కారణం ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు సమిష్టిగా పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ సీట్ ఇది స్వతంత్రం కంటే గొప్పగా మేము భావిస్తున్నాం. కానీ స్వతంత్రానికి మించింది మరొకటి లేదు. కానీ మేము ఈ యొక్క విముక్తి అనే దానికి జనసేన పార్టీకి పెద్ద స్వతంత్రం వచ్చిందన్నట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మా యొక్క జనశ్రేణులు శ్రమిష్టి కృషితో మేము చేసిన కష్టాన్ని అంతటిని కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం కూడా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నారు. జనసేనకి రాజానగరం టికెట్ రానివ్వం, వీళ్ళంతటోళ్ళు నలిపేస్తామో, లేకపోతే ఇళ్లలో నుంచి బయటికి రానేమో, కార్లే తీనేమో ఇలా చెప్పారు. టికెట్ ఇంకెక్కడ వస్తుంది అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి చెక్ పెడుతూ ఈరోజు మాకు మరో స్వతంత్రాన్ని ఇస్తూ జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అనేది చాలా మీ అందరూ కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతంగా మీ అందరికీ అంతేకాకుండా ఇంకా సమిష్టిగా పనిచేసి జనసేన నాయకులందరూ కూడా ఐక్యతతో వెళ్ళి ఇక్కడ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తూ 50,000 ఓట్ల మెజారిటీతో
జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా యొక్క జనసేన పార్టీ అందరూ కూడా ఒకటే నా విన్నపం, టీడీపీ నాయకులతో సవిచ్యతో గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా, బంధుపూర్వకంగా వెళ్ళి మనందరూ సమిష్టిగా ఐక్యతతో పోరాడదాము. ఎలాంటి వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఈ యొక్క మనకి డిస్టర్బెన్స్ని పరిగణలో తీసుకోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ యావత్తు ప్రజానీకం తరపున, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరపున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజానగరం ప్రజల చిరకాల వాంఛలన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మేము ప్రయాణం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ జనసేన ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు.